Hey friends, how are you doing? This is Banuvadhan here. Welcome back to Angla Samhita YouTube channel. ఇవాల్టి వీడియోలో మనం ఎప్పటిలాగే కొన్ని తెలుగు సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ప్రాపర్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందర మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో స్పోకెన్ ఇంగ్లీష్ డైలీ టెస్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ డైలీ టెస్ట్ 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి బిగినర్స్ లెవెల్. మీరు ఇప్పుడిప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినట్లయితే బిగినర్స్ లెవెల్ టెస్ట్ చేయండి. 20 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. ఆల్రెడీ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వచ్చి కాంపిటేటివ్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ లెవెల్ టెస్ట్ చేయండి. దీనిలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. డైలీ ఈ టెస్ట్ అనేవి మన వెబ్సైట్లో అప్డేట్ అవుతుంటాయి. వీటిని సాల్వ్ చేసి మీ యొక్క ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ట్రాన్స్లేటింగ్ ద సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ మీ నాన్నగారు ఎక్కడ? మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో అని అర్థంలో. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? వేర్ ఈజ్ యువర్ ఫాదర్? బయటికి వెళ్ళారు అంటే అతను బయటికి వెళ్ళారు. హీ హ్యాస్ గాన్ అవుట్. హీ హ్యాస్ గాన్ అవుట్. నెక్స్ట్ ఆబ్వియస్లీ మనం ఏమడుగుతాం? ఎక్కడికి వెళ్ళారు? Where did he go? Where did he go? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. He went to his friends. ఇక్కడ చూడండి, మనం he went to his friend's house అని రాయకూడదు. ఫ్రెండ్స్ హౌస్ అంటే హౌస్కి వెళ్తాం కంటే మన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాం కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అని చెప్పేటప్పుడు he went to his friends అని రాయటం మోర్ అప్రాప్రియేట్. లేదంటే హీ వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ హోమ్ అని కూడా మనం చెప్పొచ్చు. బట్ హీ వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్ అనేది మనం ఉపయోగించుకోవడం మంచిది. హౌస్ అనేది ఒక రూమ్ అనేటువంటి ఒక అర్థంలో మనం వాడతాం. హోమ్ అంటే మనం ఒక ఫ్యామిలీతో కలిసి నివసించేటువంటిది. అందువలన హీ వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ హోమ్ అంటే పర్వాలేదు. హీ వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ అనేది మోర్ అప్రాప్రియేట్గా ఉంటుంది. బయటికి వెళ్ళి ఎంతసేపు అయ్యింది? ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు ఎవరైనా. మన నాన్నగారి ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చారంటే హౌ లాంగ్ హ్యాజ్ హీ బీన్ అవుట్? హౌ లాంగ్ హ్యాజ్ హీ బీన్ అవుట్? అతను వెళ్ళి అరగంట అయింది. హీ హ్యాస్ బీన్ అవుట్ ఫర్ హాఫ్ అన్ అవర్ నౌ. హీ హ్యాస్ బీన్ అవుట్ ఫర్ హాఫ్ అన్ అవర్ నౌ. నువ్వు ఈ మధ్య సంహితను ఏమైనా కలుసుకున్నావా? నువ్వు ఈ మధ్య సంహితను ఏమైనా కలుసుకున్నావా? హ్యావ్ యు మెట్ సంహిత ఆఫ్ లేట్? హ్యావ్ యు మెట్ సంహిత ఆఫ్ లేట్? ఆఫ్ లేట్ అంటే రీసెంట్లీ, ఈ మధ్య అని అర్థం. లేదు, తను ఇప్పుడు ముంబైలో ఉంటుంది. లేదు, తను ఇప్పుడు ముంబైలో ఉంటుంది. నో, షీ ఈజ్ ఇన్ ముంబై. నువ్వు ఎప్పుడైనా ముంబై వెళ్ళావా? పోనీ నువ్వు ఎప్పుడైనా ముంబై వెళ్ళావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం హ్యావ్ యూ ఎవర్ గాన్ టు, హ్యావ్ యూ గాన్ టు అని మనం రాయకూడదు. ఎవర్ బీన్ టు అంటే ఎక్కడికైనా వెళ్ళావా. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై అంటే నువ్వు ఎప్పుడైనా ముంబై వెళ్ళావా అని. ఆ ఎవర్ తీసేసి హ్యావ్ యూ బీన్ టు ముంబై అంటే నువ్వు ముంబై వెళ్ళావా అని అర్థం. చాలాసార్లు వెళ్ళాను. మరి నువ్వు? ఐ హ్యావ్ బీన్ దేర్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. చూడండి, ఐ హ్యావ్ గాన్ అని రాయట్లేదు మనం, ఐ హ్యావ్ బీన్ దేర్. సో ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళటం అనే అర్థంలో మనం హ్యావ్ బీన్, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇలా మనం అడగాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ దేర్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? ఇంతవరకు నేను వెళ్ళలేదు, ఇంతవరకు ముంబై వెళ్ళలేదు. ఐ హ్యావెంట్ బీన్ దేర్ సో ఫార్. ఐ హ్యావెంట్ బీన్ దేర్ సో ఫార్. వాళ్ళు రేపు ఇక్కడికి వస్తారు. దే విల్ కమ్ హియర్ టుమారో. దే విల్ కమ్ హియర్ టుమారో. నేను రేపు అక్కడికి వెళ్తాను. నేను రేపు అక్కడికి వెళ్తాను. ఐ షల్ గో దేర్ టుమారో. ఐ షల్ గో దేర్ టుమారో. ఐ అండ్ వి పక్కన ఫస్ట్ పర్సన్ పక్కన మనం షల్ వాడతాం. సో ఐ షల్ గో దేర్ టుమారో. నేను 7:30 కల్లా ఉంటా. నేను 7:30 వరకు ఉంటా. I will be there till 7:30. I will be there till 7:30. మేము మళ్ళీ రేపు ఇక్కడ ఉంటాం. We shall be here again tomorrow. ఇవాళ వీడియో అయిపోయింది కదా, మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాం కాబట్టి we shall be here again tomorrow. మేము రేపు ఇక్కడికి తిరిగి వస్తాం.
మేము ఇక్కడికి తిరిగి వస్తాం. We shall return here tomorrow. We shall return here tomorrow. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలోని సెంటెన్సెస్ మీకు డైలీ స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. హ్యావ్ ఎ నైస్ టైం. బై బై.